కుమార్ గారు వారు కూర్చొని సమావేశాలు కూడా పెట్టారు. 100% ఐటీఐఎమ్స్ పెట్టాలి, 100% టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. కానీ టెక్నాలజీ కేవలం ఒక్క కంపెనీ దగ్గర ఉండదు. ఈ దేశంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు ఒక్క కంపెనీకి ఫేవర్ చేస్తున్నారు అనేది మా ప్రశ్న ఇక్కడ. ఇందులో వాళ్ళు రాసింది కూడా, అయ్యో మేము ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ని తేవాలనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అంటే అబ్సల్యూట్లీ తేవాలి. ఇది మీ ఘనత కాదు, ఇది కూడా కేసీఆర్ గారి ఘనత. కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు నుంచే ఏఎఫ్సిఎస్ తీసుకొని రావాలి, ఐటీఐఎమ్స్ తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది. కానీ ఇది ఒక కంపెనీకి బెనిఫిట్ కావాలని కాదు. అందుకే మేము అంటున్నాం, ఈరోజు ఐటీఐఎమ్స్, ఏఎఫ్సిఎస్, మహాలక్ష్మి స్కీమ్ ముసుగులో అవినీతి చేస్తే ఎట్లా? ఇందులో ఈ పదాలు మీరు వాడారు, మేము అనలేదు. మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి మాట్లాడలేదు, ఉచిత బస్సుకు అగేన్స్ట్గా మాట్లాడలేదు. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు అవినీతి చేస్తే ఎట్లా? నువ్వు ఫ్రీగా నడిపిస్తున్నావు అని చెప్పి ఇతర కంపెనీలకు కమిషన్ తీసుకొని అందులోకెళ్ళి నువ్వు కూడా వాటా కొట్టేస్తే ఎట్లా? మగవాళ్ళు డబ్బులు కడుతున్నారు కదా, వాళ్ళ దాంట్లోకెళ్ళి కమిషన్ కొట్టేస్తే ఎట్లా? ఇది కమిషన్ల ప్రభుత్వం. అందుకే దీని మీద విచారణ అయితే జరగాలి. ఇది మంచిదా తప్ప, ఒక కంపెనీకి ఎట్లా ఇస్తారు, ఎట్లా టెండర్స్ లేకుండా గాలికి పోయింది, ఈ ప్రొక్యూర్మెంట్ లేదు, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవడం లేదు. ఇదే మళ్ళీ ఏం చెప్తారు, అసలు ఎప్పుడు మేము ఆన్లైన్ టెండర్స్ చేయము, ఎప్పుడు ఆఫ్లైన్ టెండర్స్ చేస్తామని. వాట్ ఈస్ దిస్? ఇది లిస్ట్ ఏంది? పాతవి కూడా చూపెడతలేను నేను. పబ్లిష్డ్ డేట్ 10th June, 8th June, 12th June, 14th March, 16th March, 8th June. స్టాళ్లకు, షెడ్డులకు, బస్ డిపోలకు అంటే చిన్న అమౌంట్స్ ఇవి. వీటికేమో మీరు ఓపెన్గా బహిరంగంగా ఆన్లైన్ టెండర్లు ఇస్తారు. కానీ ఇట్లాంటి కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్, ప్రతి డే ట్రాన్సాక్షన్ అండి, 30 లక్షల నుంచి 50 లక్షల టికెట్లు. ఇందులో ఉచితంగా వెళ్ళే మహిళలు, మగవాళ్ళు అందరిది ఇన్ని కోట్లదేమో మీరు గోప్యంగా చేస్తారు. దీనికేమో ఎందుకు ఇట్లా సపరేట్ రూల్స్ ఎందుకు? ఏదన్నా ఒక్కటి పాటించాలి కదా. ఈ గోప్యంతోనే ఇవాళ మేము దీన్ని బయట పెట్టిన తర్వాతనే మీరు చూడండి, ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు, మేము చెలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చినామని చెప్పలేదు, సోమ్ డిస్టిలరీకి నకిలీ మంది ఇచ్చినామని చెప్పలే. ఇది మేము బయట పెడితేనే మళ్ళీ ఏమంటారు, బీఆర్ఎస్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది, మాకు సమయం ఇరా, మాకు హాలిడే కావాలి, మాకు హనీమూన్ పీరియడ్ ఇది. మేము 100 రోజుల్లో అడిగినాం కదా, 100 రోజుల్లోనే ఇన్ని స్కాములు తీసుకొని వస్తే ఇవాళ మేము బయటికి ఎత్తినాం కాబట్టి బయటికి తెలిసినాయి కదా. ఇవాళ బీఆర్ఎస్ ఈ పాయింట్స్, ఈ సోమ్ డిస్టిలరీ, ఈ బియ్యం గ్లోబల్ టెండర్లు, ఆ ఫ్లై యాష్ ప్లస్ ఇది ఆర్టీసీ టికెట్లు, ఇవి తీయకపోయింటే కనీసం అది కూడా ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో చెప్పిర్రా? మీరు 15th March అని మీరే చెప్తున్నారు, లెటర్ ఆఫ్ ఇంటెంట్. మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? ప్రెస్ నోట్ ఎందుకు రిలీజ్ చేయరు? ధరలు పెంచుతారు, టికెట్ ధరలు, కేంద్రము టోల్గేట్ ద్వారా అయింది అని అన్నారు. మరి అదెందుకు మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు? గుట్టు చప్పున ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మరిగా అంటే దాని బెనిఫిట్ ఏందో మాకు కూడా తెలియదు. చెలో మొబిలిటీ ఖచ్చితంగా అది కూడా అంటే స్టడీ చేస్తాం. సోమ్ డిస్టిలరీ అనేది ఎట్లయితే దిగ్విజయ్ సింగ్ గారి ప్రోద్బలంతో వచ్చిందో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. అది మంచి కంపెనీ చెడు కంపెనీ కూడా మేము మాట్లాడతలేము. కానీ వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ చూజన్ ఓన్లీ వన్ కంపెనీ వైలేటింగ్ ఆల్ ద గైడ్ లైన్స్? అన్ని గైడ్ లైన్స్ని పక్కన పెట్టేసి దేశంలో ఏ సంస్థ లేనట్టు, ఈ రాష్ట్రంలో కూడా ఏ సంస్థ లేనట్టు ఇది ఒక్కటే సంస్థ, అందుకే మేము టెండర్లు పక్కన పెట్టేసినాం, అందుకే మేము ప్రొసీజర్స్ని పక్కన పెట్టేసినాం అని అన్నప్పుడు ఈ అబద్ధం కూడా ఎందుకు చెప్పాలి? మేము ఇతర రాష్ట్రాలకు పంపించినాము, అధికారులను పంపించినాము, మొత్తం పర్యటించుకొని వచ్చి ఏది 3 రోజుల్లోనా? ప్రభుత్వ అధికారులు 3 రోజుల్లో దేశం మొత్తం పర్యటించారంటే నమ్మశక్యంగా ఉన్నదా? అది నమ్మాలనంటే బయట పెట్టండి, మొత్తం షెడ్యూల్ బయట పెట్టండి. ఒకవేళ టీఎస్ఆర్టీసీ పెట్టిన హై పవర్డ్ కమిటీ ఉత్తరప్రదేశ్కి వెళ్ళిందనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఏ అధికారిని March 1 నాడు కలిసిర్రో అది బయట పెట్టండి, వాళ్ళ ట్రావెల్ మొత్తం పెట్టండి. ముంబైకి వేర్రా March 1, 2, 3లో ఎవరిని కలిసిర్రో చెప్పండి. ఇది మేము సొంతంగా మాట్లాడతలేము. ఎవ్రీథింగ్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇస్ బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రెస్ నోట్ ద్వారానే.